సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్పీకుంట మండల పరిధిలోని పెడపల్లి గ్రామంలో దివంగత వైసీపీ నాయకుడు రమేష్ రెడ్డి స్మారకార్థంగా యువ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్లు ముగిశాయి. ఈ సందర్భంగా టోర్నీ విజేతలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ బాషా, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశాయి భారతిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాకారుల పట్ల సద్భావంతో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ యువతల్లో క్రీడా స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపుతున్న హరీష్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పి కొత్తపల్లి, గంగినాయనపల్లి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పి కొత్తపల్లి జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్ చేసిన గంగినాయనపల్లి జట్టు 8 ఓవర్ల తేడాతో 7 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. లక్ష్య సాధనకు చేరిన పి కొత్తపల్లి జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 54 పరుగులకే పరిమితమైంది. దీంతో గంగినాయనపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేత గంగినాయనపల్లి జట్టుకు షీల్డ్తో పాటు 50,000 రూపాయల నగదు అందజేశారు. రన్నర్స్గా నిలిచిన పి కొత్తపల్లి జట్టుకు షీల్డ్తో పాటు 30,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్, మహిళా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశాయి భారతిరెడ్డి, సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, కన్వీనర్ రంగారెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి గారికి పూల బొకేతో సత్కరించవలసింది. గౌతమ్ రెడ్డి గారు ఇటు చూడండి. పూలమాలతో సత్కరించవలసిందిగా సతీష్ రెడ్డి సార్ సార్ ఇటు చూడండి సార్ ప్లీజ్. మన జగదీష్ రెడ్డి క్లాప్స్ కొట్టండి. సమన్వయకర్త మక్బూల్ సార్ గారి నాయకత్వం, మన సమన్వయకర్త మక్బూల్ సార్ గారి నాయకత్వం. ఇదే స్టేజ్ లో మన మక్బూల్ సార్ గారికి ఎమ్మెల్యేగా గెలుచుకుంటాలి. పక్కన వస్తే మా బాబు అన్నా గణన్న ప్లీజ్. బాబు అదేవిధంగా గట్టి మాట్లాడు. రంగారెడ్డి గారికి తమ్ముడు గట్టి మాట్లాడు, వినపడడం లేదు ఈ మాట. గట్టి మాట్లాడు. కెప్టెన్ కెప్టెన్ మంజు ఆల్రౌండర్ మంచి ప్లేయర్, నిజాయితీ ప్లేయర్ బాబు అన్న, మంచి ప్లేయర్. అవతలవాడు అన్న నగేష్ తనకల్ మండి వాసులు మంచి బ్యాట్స్మెన్, మంచి ఆల్రౌండర్, మంచి బౌలర్ సార్. ఈ మ్యాచ్ లో ఈ ఫైనల్ మ్యాచ్ లో వాళ్ళని స్కోర్ కొట్టారు, మీరెన్ని కొట్టారు? 70 కొట్టారు సార్. వాళ్ళు 70 కొట్టారు. 8 ఓవర్లకు 8 78 వికెట్లకు ఒక 7-8 పడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళేనా? మళ్ళీ మీరు సెకండ్ బ్యాటింగ్ వచ్చారు, కొట్టకపోయినారా? 70 తక్కువ స్కోరే కదా. ఏది ఓవర్కి 8-9గా కొట్టకపోయినారా? వాళ్ళు కూడా సార్ గుడ్ లక్. చాలా అద్భుతమైన బౌలింగ్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేస్తాం. We are runners, mark my words, next time winners. That is the spirit. Yes sir, yes sir.
అందుకుంటున్నటువంటి నాగపల్లి టీంకి అన్నగారి ద్వారా అందుకోవడం జరుగుతుంది. 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం గంగినేనిపల్లి క్యాప్టెన్ ని ఈ టోర్నమెంట్ గురించి. గంగినేనిపల్లి క్యాప్టెన్ బెస్ట్ బ్యాట్స్మెన్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నగేష్ కి. బెస్ట్ బౌలర్ బాలాజీ. ఈరోజు పెడపల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్టకరంగా తీసుకున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ను కీర్తిశేషులు నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా విశ్వనాథ్ రెడ్డి గారి అబ్బాయి మన హరీష్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఉత్సవంగా ఈ గ్రామంలో లేనప్పటికీ కూడా ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ అనుబంధంతో వాళ్ళ పూర్వీకులను గుర్తు తెచ్చుకొని వాళ్ళ చిన్నాన్న రమేష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ చూస్తే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ గ్రామంలో ఈ కదిరి తాలూకాలో కూడా చాలా గ్రామాల్లో చూస్తే ఈ గ్రామాలు వదిలినప్పటికీ మా మూలాలు ఈ గ్రామాల్లో ఉన్నాయి. మా యొక్క పేరు ప్రతిష్టలు, ఆ తర్వాత మా సహకారం ఈ గ్రామాల్లో ఇక్కడటువంటి ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి సంకల్పంతో ఇక్కడటువంటి అనేక మంది నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మన మక్బుల్ బాషా గారు కూడా నివాసం బెంగళూరులో ఉన్నా కూడా నేను పుట్టి పెరిగినటువంటి ఊరి రుణం తీర్చుకోవాలా, ఇక్కడ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కదిరికొచ్చి ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అనేక ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో సేవ చేసేటువంటి కార్యక్రమాల్లో ముందుంటున్నారు. మరి పూలా శ్రీనివాసరెడ్డి కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆయన కడపలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతంతో ఎటువంటి ఆదాయం ఆయనకు లేకపోయినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అనేక కార్యక్రమాలు, ఇక్కడటువంటి గ్రామస్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చదువుల దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి. మరి ఈరోజు నాకు మొట్టమొదటిసారి మన హరీష్ రెడ్డి పరిచయం అయినాడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు నిజంగా రాబోయే భావి తరాలకంతా కూడా స్ఫూర్తిదాయకమని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న హరీష్ రెడ్డి గారిని. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్. ఈ గ్రామం మీద మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబం పేరు నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో వ్యయంతో ఎంతో ప్రయాసతో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఉత్త వ్యయమే కాదు, డబ్బులు ఎవరైనా పెట్టచ్చు. కానీ గడిచిన 4-5 రోజుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఈ టీములందరినీ పిలిపించే దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేసేటువంటి పరిస్థితులు, ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ 50,000 రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నట్టున్నారు. హ్యాట్స్ ఆఫ్ హరీష్ రెడ్డి గారు, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఈ కార్యక్రమం చేసినట్టు. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని సొంత వ్యయంతో చేసినా కూడా మనకందరికీ అండగా ఉన్నటువంటి నాయకుడిని స్ఫూర్తిదాయకంగా పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముందర పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒకటే ఒక నినాదం, అది జగన్ యొక్క నినాదం, జై జగన్ అనేటువంటి నినాదం. ఏ రోజు ఎన్నిక జరిగినా కూడా ఆ నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టుకోవడం ఖాయం. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదుల పైన నిలబడినటువంటి ప్రభుత్వం. ఆ పునాదులు దయచేసి అది మాట్లాడదండి, మా తప్పది. ఆ డైలాగే మనకు అసలు అది మన డైలాగే చెడ్డది, దయచేసి మాట్లాడదండి. ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చేటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదుల పైన, అంటే కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను ప్రలోభపెట్టి కళ్ళుబల్లి మాటలు చెప్పి ఏంటో ప్రజలకు ఇస్తామని చెప్పి మోసంతో వచ్చేటువంటి ప్రభుత్వం. ఇది నిలిచేటువంటి సమస్య లేదు. రాబోయే ఏ ఎన్నిక జరిగినా కూడా మరి మక్బుల్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో
ఇక్కడటువంటి నాగిరెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో, జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ముందరికి పోయి కలిసి కట్టుగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తారని కోరుకుంటూ, మరి ఎంతో క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఆటగానికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.